హాయ్ హలో నమస్తే వణకం వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈ వీడియోలో నేను మన కామనర్స్ అయిన ప్రియా అండ్ శ్రీజ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రియా అండ్ శ్రీజ వీళ్ళందరి గురించి మనీష్కి ఒక కంప్లైంట్ ఉంది, వీళ్ళిద్దరి గురించి మనీష్కి ఒక కంప్లైంట్ ఉంది. వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు అని. అండ్ ఈవెన్ ఒక కాన్వర్సేషన్ సంజనా గారు కూడా చెప్తారనమాట, నువ్వు వినాలి అమ్మా, నువ్వు ఎంతసేపు చెప్తున్నావు, మీతో అసలు నేను కాన్వర్సేషన్ మేక్ చేయలేకపోతున్నాను, హౌస్ అంతా అదే ఫీల్ అవుతుంది, మీకు చెప్పలేకపోతుంది అని. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ అనమాట. వాళ్ళిద్దరు చెప్పే పాయింట్స్ కరెక్ట్, కానీ చెప్పే విధానం తప్పు. ఆల్రెడీ మన నాగార్జున గారు నవ్వుతూ శ్రీజాకి చెప్పారు, నీ వాయిస్ కొంచెం ఇలా ఇరిటేటింగ్గా అనిపిస్తుందమ్మా, నీదేం తప్పులేదు, అది మేము ఫీల్ అవుతున్నాము అని. సో ఆల్రెడీ అదొక ఫీడ్బ్యాక్ తనకి, దాని మీనింగ్ తను మార్చుకోవాలి, యూనో తను ఇప్పుడు ఇమ్మీడియట్గా వేరే పర్సన్గా మారిపోవాలని కాదు. బట్ ఐ థింక్ ఒక లోవర్ టోన్లో ఉంటే బాగుంటుంది. ప్రతి విషయము ఒక కాన్వర్జేషన్గా మాట్లాడడానికి, ఒక గొడవకి వెళ్ళడానికి ఒక చిన్న మాటేనండి తేడా. సో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళిద్దరు చెప్పే పాయింట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ 75 to 80% or 80 to 90% వాళ్ళు చెప్పే పాయింట్స్ కరెక్ట్. వాళ్ళ థాట్ ప్రాసెస్, ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కరెక్ట్ అనమాట. ఈవెన్ సంజనా గారు ఆరెంజెస్ దొంగతనం విషయంలో కానీ, మన ఎవరు హరీష్ గారి విషయంలో కానీ, ఇంకా మిగిలిన భరణి గారి విషయంలో, మిగిలిన కంటెస్టెంట్స్ విషయంలో కూడా వాళ్ళిద్దరు థాట్ ప్రాసెస్ అలైన్ అవుతుంది, ఓకే కరెక్టే. కానీ చెప్పే విధానం ఒకటి ఉంది చూసారు, దట్ ఈజ్ వేర్ అది వాళ్ళకి బ్యాక్ ఇదవుతుంది అనమాట. వాళ్ళే పొడుచుకుంటున్నట్టు అయిపోతుంది. అది వాళ్ళిద్దరు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే వాళ్ళిద్దరికి ఏమి వాళ్ళే డిస్టర్బ్ చేసుకుంటారు. సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్తుంది కూడా వినాలి, వాళ్ళిద్దరు వినట్లేదు. సో దాని అండ్ ఇంకొకటి, వాళ్ళు ఏమైనా చెప్తుంటే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇది చేస్తున్నారు. సో ఈ రోజు సంజనా గారు కెప్టెన్గా ఉన్నప్పుడు మేము వినము, బికాజ్ ఆవిడ ఇలా చేశారని అంటున్నారు. సో రేపు మీరు కెప్టెన్ అయినప్పుడు కూడా మీ పట్ల కూడా వేరే వాళ్ళు అలా బిహేవ్ చేసి మీ మాట కూడా వినలేదు అంటే అది ఎలా కుదురుతుంది? ఆ ఇంట్లో ఒకటిగా వెళ్తేనే సస్టైన్ అవ్వగలరు. సో అవతల వాళ్ళకి మనం ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. అది వాళ్ళిద్దరూ తెలుసుకుంటే ఆ ఇంటికి మంచిది, వాళ్ళ గేమ్ కూడా బాగుంటుంది అని నాకు అనిపించింది. కాకపోతే వాళ్ళిద్దరు నామినేషన్స్ మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో, ఎవరెవరితో అయితే వాళ్ళకి ఇబ్బంది ఉందో అది చేశారు. శ్రీజ అయితే ఓ మై గాడ్ ఐ లవ్ హర్. తన నామినేషన్ స్ట్రైట్ ఆన్ ఉందని చెప్పాలి ప్రియాతో పోలిస్తే కూడా. ఈవెన్ తో తన కామనర్ అయినా సరే హరీష్ గారిని ధైర్యంగా తను నామినేట్ చేయగలిగింది. ఆ పాయింట్స్ అంతే పుట్ ఫార్వర్డ్గా పెట్టింది. అది తన గేమ్, తన ఓన్ ప్లాన్, తన ఓన్ ఇండివిజువల్ గేమ్ ఎలా అని చెప్పిందండి. సో ఐ థింక్ తన గురించి కూడా నేను ఒక ఫుల్ వీడియో చేశాను, ప్లీజ్ ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.